అందుకని ముసండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరి కోసం ఒక చిన్న పాట పాడతాను. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడుతాను చూడు. అదేంటి పాట పాడతామో గిట్లని చెప్పంటారా? నేను పాడిన పాటకి నేను మాట్లాడే మాటలకి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వెళ్ళారు అరటి తోట రైతులను పరామర్శించడానికి. అక్కడికి వెళ్ళినోడు సైలెంట్గా ఉండడా అంటే అది లేదు. అదేదో గుడి గిట్లని చెప్పి మాట్లాడము, అదేదో లడ్డూ కల్తీ గిట్లని చెప్పి మాట్లాడము, అది మాత్రం పెద్ద స్టోరీ తీసుకొచ్చేసింది. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో దీని గురించి మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసినాము. అది ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఫుల్గా క్లారిటీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కర్మ అనేది వెనకాలనే తిరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కర్మ ఈయన ఏం చేసినా కూడా ఈజీగా దొరికిపోతూ ఉన్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి వీడియో మీకు. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతూ ఉన్నారో. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వెళ్ళడం జరిగింది. అక్కడ అరటి తోట రైతులని పరామర్శించడం జరిగింది. సరే పరామర్శించడానికి వచ్చిన వ్యక్తులు ఏం చేశారు? సరే మీ పంటకి ఇంత నష్టమైంది కదా, దానికి నేను ఇంత చెల్లిస్తున్నాను, ఇంకా మిగతాది గవర్నమెంట్ నుంచి మీకు వచ్చేలా ప్రయత్నిస్తాను గిట్లని చెప్పి ఎవరైనా భరోసా ఇస్తారు. కానీ ఆడికి వెళ్ళి ఆ రైతుల గురించి మాట్లాడడం బంద్ చేసేసి కూటమి ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడము, లేకుంటే వెంకటేశ్వర స్వామి గురించి తక్కువ చేసి మాట్లాడము, తిరుపతి లడ్డు గురించి తక్కువ చేసి మాట్లాడము, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడము ఈ జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. అయితే మీకు ఇంకో వీడియో చూపిస్తాను. అంటే అసలైన వీడియో రాలేదు, మీకు జస్ట్ నార్మల్ వీడియో చూపిస్తాను. ఇదే ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి మాట్లాడడము, లేకుంటే లడ్డు గురించి తక్కువ చేసి మాట్లాడడము ఆ వెంకటేశ్వర స్వామికి నచ్చలేదేమో. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి కడపకు వచ్చారు. కడప టు మళ్ళీ బెంగళూరు వెళ్దాం గిట్లని చెప్పి ఈ హెలికాప్టర్లు ఎక్కుతూ ఉంటే గాల్లోనే 15 నిమిషాలు ఆ హెలికాప్టర్ తిరుగుతూ ఉంది. దానికి ఏదో సమస్య వచ్చింది. దాని తర్వాత కడపలో సచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డిని దింపడం జరిగింది. సో ఇదంతా ఎందుకు జరిగింది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి మాట్లాడడం వల్లనే ఇదంతా జరిగింది. ఎప్పుడూ ఆయన హెలికాప్టర్ ఖరాబ్ కాదు, ఎప్పుడూ అన్నీ మంచిగా ఉంటా ఉంటుంది, ఇప్పుడే ఎందుకు అయింది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో మీరందరూ ఒక్కసారి కొద్ది కామెంట్ చేయండి. ఎప్పుడు మంచిగా ఉండే హెలికాప్టరు టెక్నికల్ ఇష్యూ వచ్చి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కడపలోనే దింపేసింది? జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినందుకే టెక్నికల్ ఇష్యూ రావడం జరిగింది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కడపలోకి దిగడం జరిగింది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే ఎక్కడైనా ఒక సమస్య మీద మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోరు. ఆ సమస్యని బయటికి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తారు. ఎవరైతే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి లాభం వచ్చేటట్టు చేసి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు, ఒక్క రోజులోనే వెళ్ళిపోతారు గిట్టని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా ఒక అరటి తోట రైతులని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకొని జనాలకి చూపించి ఆ రైతులకి ఎంతో అంత లాభం చేసి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి కడపకు వస్తారు, కడప నుంచి పులివెందులకు వెళ్తాడు. ఆడ ఏదో 4 మాటలు మాట్లాడేసి మళ్ళీ కడపకు వచ్చేసి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోదాం గిట్లని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో ఈ దేవుడికి కోపం వచ్చి ఆయన హెలికాప్టర్ టెక్నికల్ ఇష్యూ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అంటే నేను మాట్లాడుతున్న మాటలు కాదు, ఇది జనాలు మాట్లాడుతున్న మాటలు నేను మీ అందరికి చెప్తున్నాను. లడ్డు కల్తీ చేశాడు గిట్లని చెప్పి ఒక ఆరోపణ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మీద. అదే తిరుమలలో చర్చి కట్టారు గిట్లని చెప్పి ఒక ఆరోపణ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మీద. అదే తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు గిట్లని చెప్పి ఒక ఆరోపణ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి మీద. వెంకటేశ్వర స్వామి పరకామని డబ్బులు కొట్టేశారు గిట్లని చెప్పి ఒక ఆరోపణ ఉంది ఈ జగన్ మీద. అంతేందుకు మన ఆర్కే రోజా గారే టికెట్లు అమ్మిచ్చారు గిట్లని చెప్పి ఆరోపణ ఉంది ఆర్కే రోజా మీద. సో ఇదంతా కర్మే కదండి. ఆ కర్మ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టరు టెక్నికల్ ఇష్యూ అయింది గిట్టని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారేమో గట్టిగా మాట్లాడతారు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఏం జరుగుతూ ఉంది గిట్లని చెప్పి జనాలు నెత్తి కొట్టుకుంటా ఉన్నారు. సో నేను అందుకోసమే చెప్పాను, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడుతాను చూడు గిట్లని చెప్పి వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి మాట్లాడడం వల్లనే ఆ ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది గిట్లని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాలేదు కదా, దేవుడి దయవల్ల గిట్లని చెప్పి అదే వెంకటేశ్వర స్వామిని మొక్కుతా ఉన్నారు. సో మీరేమనుకుంటా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.